తెలంగాణ గిరిజన గురుకులాల్లో వివిధ హోదాల్లో గత 36 సంవత్సరాలుగా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ చేయనున్న సందర్భంగా ఏర్వ వెంకటనారాయణ స్వరూప ప్రిన్సిపల్ గ్రేడ్ 2 సన్మాన సభ ఎలిట్ గ్రాండ్ హోటల్ టీమార్ట్ ఎదురుగా సహారా రోడ్ వనస్థలపురంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కుమార్తెలు అల్లుళ్ళు భవ్య, భరత్ కుమార్, గాయత్రి, మహేష్, కుమారుడు కోడలు జశ్వంత్ కుమార్, హర్షిత, అధ్యాపక బృందం తదితరులు పాల్గొని ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. మన ప్రియతమ ప్రిన్సిపల్ గారు శ్రీ ఏర్వ వెంకటనారాయణ గారు ఈ రోజు ఆయన ఉద్యోగానికి మాత్రమే కాదు ఇక్కడ వీడ్కోలు పలికేది, ఆయన సేవలకు కూడా కాదు, ఆయన ఆదర్శాలకు కానే కాదు, ఆయన జ్ఞాపకాలకు కూడా కాదు. గురుగా చరిత్రలో వెంకటనారాయణ గారు అనే పేరు ఒక అధ్యాయం కాదు, ఒక యుగం. ఆ మహనీయుడికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఆయన సేవలు రాయిలతో ఎప్పుడు సత్తలేదు ఎప్పుడు రాయి తీసుకో ఫోటో 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 పట్టుకోగా అక్క దగ్గర ఇచ్చాడు ఒకసారి చాలా పట్టుకోండి ఒకసారి మొక్కు కాలు మొక్కండి కాలు మొక్కండి కుటుంబానికి సంబంధించి ఏదైనా తెలుగులోనే మాట్లాడాలి. సార్ పైకి నమస్తే. ఓకే ఒక నిమిషం పోయింది సినిమా అంతే. ఓకే రైట్ అని చెప్తుందా రైట్ అని చెప్తుందా రైట్ అని వీడియో పంపిస్తాం. ఫ్యామిలీ పడి దిగండి నిలబడి నిలబడి మంచిగా వాడు నిలబడి నిలబడి నిలబడు బుజ్జి ఇప్పుడు తీసుకో రోజా తీసుకో ఇంకా జరిగే కలిసి కూడా స్లో 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 కలిసి కూడా రండి కలిసి కూడా రండి. దగ్గర we are busy schedule to join us in honoring our principal sir. Once again we warmly welcome beloved principal sir Sri Erva Venkatnarayan garu along with his wife Swarupa garu to kindly come on to the stage and grace this special retirement ceremony with their esteemed presence. A big round of applause for them. ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనుక ఒక తల్లి ఆశీస్సులు, త్యాగం, ప్రేమ, సంస్కారం ఉంటాయి. మన ప్రియమైన ప్రిన్సిపల్ ఆమె అందించిన ప్రేమ, క్రమశిక్షణ, విలువలు, ప్రోత్సాహమే నేడు ఆయనను అందరికీ ఆదర్శప్రాయమైన విద్యావేత్తగా నిలబెట్టాయి. అటువంటి గొప్ప తల్లి గారి ముందు ఈ పదవి మన సభ ఎంతో గౌరవాన్ని, శోభను చేకూరుస్తుంది. వారి తల్లి గారికి మా హృదయపూర్వక నమస్సులతో వేదికపైకి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని మరింత గౌరవప్రదంగా చేయవలసిందిగా వినయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను.